బెడ్ మీద ఓకేనా లేక చాప్ మీద కానిద్దామా? తీసుకోండి మీ కొడుకు పరిస్థితి. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందమ్మా? నిన్న మీ అబ్బాయి నాతో పడుకోవడానికి వచ్చాడు. నువ్వు ఎందుకు ఆ శీలవతిని పెళ్లి చేసుకోకూడదు? చూసేందుకు ఆ అమ్మాయి చాలా మంచిదానిలా ఉంది. నా దగ్గరికి వచ్చిన ప్రతి మగాడు చెప్పే మాట నిన్ను పెళ్లి చేసుకుంటానని, బాగా చూసుకుంటా అని కూడా అంటారు. మీరు ఇంకోసారి నాతో పడుకోండి, అప్పుడు మీకు ఆలోచన పోతుంది. బండి గోడంక తీసుకెళ్ళో. సరే అన్న. ఐదుకి 10కి చిల్లరగాళ్ళ దగ్గర పడుకునే నువ్వు మాతో పడుకోమంటే న్యాయం ధర్మం అంటున్నావంట. మాట్లాడవే కాదు బాబు. వాడు చేతులు కాళ్ళు పడిపోను, ఒక అమ్మాయి అని చూడకుండా ఇలా కొడతాడా? ఒక కాకికి రోడ్ మీద దెబ్బ తగి కింద పడితే దాని చుట్టూ 10-20 కాకులు నిల్చొని కా కా అని అరుస్తూ దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాయి. కానీ మనిషి మాత్రం రోడ్ మీద ఒక ప్రాణం పోతున్నా కాపాడకపోగా ఫోన్లో ఫోటోలు వీడియోలు తీస్తూ మృగంలాగా ప్రవర్తిస్తున్నారు. నిన్న కొట్టిన వాడికి మంచి చావు రాదమ్మా, పురుగులు పడి చేస్తాడు. అయ్యయ్యో, తోలంతా లేచి వచ్చేలా కొట్టాడే, వాడి చేతులు కాళ్ళు పడిపోను, వాడికి మంచి చావు రాదమ్మా. ఇప్పుడు నీకు ఎలా ఉంది? డాక్టర్ దగ్గరికి వెళ్దామా శీలావతి? సరే, కాసేపు రెస్ట్ తీసుకో. నువ్వేమీ ఆలోచించదు తల్లి, ఇకపైన దేవుడు నీకు అన్నీ మంచి చేస్తాడు. ఈశ్వరా, అమ్మాయిని కాపాడు తండ్రి. ఇకపై అంతా బాగుంటుంది శీలావతి. ఎక్కువగా ఆలోచించకుండా కాసేపు పడుకో. నాలాంటి వేశ్యని శంకర్ పెళ్లి చేసుకుంటే ఈ సమాజం ఒప్పుకుంటుందా? ఇక దీని ఇంటికి ఎవడెవడొస్తాడో ఏమేం చేస్తాడో, దీనివల్ల వేరే ఆడవాళ్ళు కూడా చెడిపోతారు. ఏ మామా, అది ఒక్కడితో పడుకోవాలంటే 5,000 తీసుకుంటుందంటరా. అయితే నేను రేపే 5,000 సెట్ చేసుకొని దాని దగ్గరికి వెళ్ళి పడుకుంటాను రా. అను నీ పెళ్ళం ఏంటంటరా? వాడు అది వేసారని తెలిసే పెళ్లి చేసుకున్నాడంట్రా. అయ్యయ్యో, నీకు బతుకు కూడా చావడం మంచిది. బతుకు పాడుగాని. వద్దు, నాలాంటి దాని వల్ల మీ జీవితం నాశనం అవడం నేను చూడలేను. మీరు ఎప్పుడు బాగుండాలి. ఇది జరగాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. శీలావతి, శీలావతి, దయచేసి నన్ను వదిలి వెళ్ళిపోకు. శీలావతి, ఎక్కడికి వెళ్ళావు? అసలు నీకెందుకు అర్థం కావట్లేదు? నీకోసం నేను ఏదైనా చేస్తాను. దయచేసి నాకు ఒక్కసారి కనిపించు. శీలావతి, ఎక్కడికి వెళ్ళావు? ఈ సమాజం నిన్నెలా చూసినా నేను మాత్రం నిన్ను భార్యలానే చూశాను కదా. అయినా కూడా నన్ను ఎందుకు వదిలేళ్తున్నావు? శీలావతి, శీలావతి. ఇక పైన వారికి నా వల్ల ఎటువంటి సమస్య రాదు. నీకోసం నేను ఈ సమాజాన్ని ఎదురిస్తే నువ్వు ఆ సమాజానికే భయపడి నా నుండి దూరం వెళ్తున్నావా? శీలావతి, ఇక్కడున్నావా? శీలావతి, శీలావతి, ఏమైంది శీలావతి? ఎందుకు నా నుండి పారిపోతున్నావు? ఇదంతా వద్దు, నన్ను వదిలేయండి. అంటే
నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి అదే వేశ్య వృత్తిలో నేను చచ్చేంత వరకు బ్రతికేస్తా. మీరు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి. నా వల్ల మీరు మీ అమ్మ పడుతున్న అవమానాలు చాలు. నా బ్రతికింతే, ఏమైనా అది మారదు. మీకు నాపై ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, నా వల్ల అవ్వట్లేదు. కానీ ఒక్క మాట శీలావతి, నేను అప్పుడు ఇప్పుడు ఒకే మాట చెబుతున్నా. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను శీలావతి. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. గతంలో నువ్వు దేనివల్ల ఈ వేశ్యవృత్తికి వచ్చావో తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను ఈ కూపంలో నుండి బయటికి తీసుకురావాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను నీ దేహాన్ని కాదు, నీ మంచి మనసుని ప్రేమించా. మా అమ్మ నిన్ను కోడలిగా ఆశపడింది కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. మళ్ళీ నిన్ను డిస్టర్బ్ చేయను. నువ్వు చెప్తున్న ఈ సమాజం ఈరోజు ఒకటి చెప్తుంది, రేపు ఒకటి చెప్తుంది. అయినా నేనే ఒక పెద్ద పిచ్చోండి. ముందు నుండి నువ్వు వద్దు వద్దు అంటున్నా నీపై నేనే అతిగా ఆశలు పెట్టుకున్నా. నాకు ఇది జరగాల్సింది. నాకు మీరంటే చాలా ఇష్టం. నేనెప్పుడు మీతోనే ఉంటాను. నన్ను వదిలి వెళ్ళిపోకండి. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఈ సమాజం ఏమనుకుంటుందో అని భయపడ్డాను. నువ్వు ఏడవకు శీలావతి. ఎందుకంటే నేను ఒక వేశ్యను కదా, నా వల్ల మీ గౌరవం పోకూడదనుకున్నాను. కానీ శరీరం వెనుక ఉండే మనసును చూసే మీలాంటి గొప్పవారు కూడా ఉంటారని నాకు ఇప్పుడే అర్థమైంది. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? స్వామి విఘ్నేశ, ఇకపైన అంతా మంచి జరిగేలా చూడు స్వామి. ఆ శంకరు, దండలు మార్చుకోండి. అయ్యా శంకరో, దేవుడిని మొక్కొని దండాలు మార్చుకోండి అయ్యా. ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడుతుంది దేవుడా, ఇన్నాళ్ళకు ఆ నరకం నుండి విముక్తి పొంది కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. ఇకపైన ఏ చెడు కళ్ళు మా మీద పడకుండా నువ్వే కాపాడాలి స్వామి. తీసుకోకూడదా? అమ్మాయి మెడ్లో తాళి కట్టు. దేవుడు మొక్కుని తాళి కట్టప్ప. శంకరు, మీ భార్యకి బొట్టు పెట్టు. తీసుకో శంకరు. పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకోండి. అమ్మా మమ్మల్ని దీవించు. పిల్లా పాపలతో నూరేళ్లు కలకాలం జీవించండి నాయన. శీలావతి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావని నేను కల్లో కూడా ఊహించలేదు తెలుసా. మీలాంటి భర్త నాకు దొరికినందుకు నేను అదృష్టవంతురాన్ని బావా. బావా, నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టం? నిజం చెప్పనా, నువ్వు గాలి పీల్చే విధానం అంటే నాకు చాలా ఇష్టం. అలా కూడా ఇష్టపడతారా? నీలోని అణువుని నేను చాలా ఇష్టపడతాను. ఎందుకమ్మా ఇంత త్వరగా లేచావు? ఇకపైన ఇల్లుని మిమ్మల్ని నేనే చూసుకుంటాను అత్తయ్య. మీరు కూర్చోండి, టీ తీసుకొస్తాను. సరే అమ్మా. అదేంటి మామ అలా అంటావు?
ఏమైంది శీలవతి, డల్గా ఉన్నావు? అమ్మ ఏమైనా అనిందా? లేదు బావా. మరెందుకు ఏడుస్తున్నావు? అందరిలాగే నేను కూడా బొట్టు కనిపించకుండా చీర కట్టుకుని, లిప్స్టిక్ వేసుకోకుండా, బ్రా స్ట్రిప్ కనిపించకుండా కొంచెంగా తల్లో పువ్వులు పెట్టుకుని, నా భాగస్వామి చేయి పట్టుకుని దర్జాగా బయటికి వెళ్ళాలని బాధపడిన రోజులు చాలానే ఉన్నాయి బావా. నన్ను పెంచిన తల్లి కూడా అస్తమాను చెప్పేది, నిన్ను చెత్తకుండీలోంచి తీసుకొచ్చాను అని. నువ్వలా దొరికినా కూడా మహారాణిలా బ్రతుకుతావని చెప్తూ ఉండేది. కానీ నాకు వయసు వచ్చినప్పటి నుంచి ప్రతి మగాడి దగ్గరికి వెళ్ళి నా చీరను విప్పి వాళ్ళకి నా ఒళ్ళు అప్పగించేటప్పుడు నన్ను పెంచి నా తల్లిని చంపేయాలన్నంత కోపం వచ్చేది. ఆమె మాటలు నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతున్నాయి. నిజంగా నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నేను నీకు రుణపడి ఉన్నాను బావా. నువ్వు నా భార్య శీలావతి, అలా చెప్పకు. నేను ఒకటి అడగనా బావా? అడుగు. ఇంట్లో ఖాళీగా ఉండటం నా వల్ల అవ్వట్లేదు. పనికి వెళ్ళనా? పనికా? ఇప్పుడెందుకు? అయినా నీకు చదువు కూడా లేదు కదా. ఏంటి బావా, చదువుతో సంబంధం లేని పనులు చాలానే ఉన్నాయి. సరే, నీకు నచ్చింది చెయ్యి. నువ్వు ఇష్టంగా చేస్తానంటే నేను వద్దంటానా చెప్పు? నిజంగా ఒప్పుకుంటున్నావా? నా బంగారం, నా వజ్రం బావా నువ్వు. నిన్నైతే దక్కించుకోగలిగాను గాని కాపాడుకుంటానో లేదో అని భయంగా ఉంది శీలావతి. ఎందుకన్నా ఇలా చేసావు? ఎంతో నమ్మను కదన్నా నిన్ను. నీలాంటిది ఈ భూమి మీద ఉండకూడదు. చంపేస్తానే నిన్ను వదలరా, ఈరోజు. వదలరా నన్ను. కొంచెముండా మా అన్నని మోసం చేస్తావా? నా బిడ్డన్నా.